నువ్వెవరు? ఆంధ్రదేశపు రౌడీ రాజుని, కేడి చక్రవర్తిని. నా ఏరియాలోకి వచ్చి నన్ను ఎవరు నువ్వు అని అడిగే మగడెవరు? ఎవరు నువ్వు అని అడగటానికి మగోడై ఉండాల్సిన రూల్ లేదు. మోగోడు అవ్వకుండా ఉంటే చాలు. ఎస్టేట్ పేరు చూసి ఉమ్మేస్తారా మీరు? అది మా బాబాయ్ అలవాటు. తనకి నచ్చని వాటి మీద ఉమ్మేస్తాడు. ఇప్పుడు నీ ముఖం నచ్చలేదనుకో, దాని మీద కూడా ఉమ్మేస్తాడు. ముఖం మీద ఉమ్మేస్తావా? ఏమిటి? ఏ మీరు పెద్ద అందరి ముఖం ఏమిటి? వేస్తాను. ఏమిటి నువ్వు ఆంధ్రదేశపు రౌడీ రాజువా? కాదండి. కేడి చక్రవర్తివా? కేడి చక్రవర్తిని కాదండి, వీడి చక్రవర్తిని. ఎక్కువ కలుస్తాను. నాకు తిక్కరేగిందంటే నీ పంబరేగుతుంది. జాగ్రత్త. చెప్పు, ఎవరు నువ్వు? నేను ఎస్టేట్ కి మేస్తున్నాండి. వీళ్ళందరూ నా కింద పనిచేస్తూ ఉంటారు. పొరపాటైపోయింది సార్. మేము మీకోసమే వెతుకుతున్నాం సార్. మీకేం కావాలి? మీ పేరేంటి సార్? నా అసలు పేరు పిల్లిరాజు. ఇక్కడ వాళ్ళందరూ నా యందు ఉన్న భక్తి శ్రద్ధలతో ఎలుగు బంటి అంటారు. ఎలుగుబంటే? అవును, అంటే అంత బలవంతుడని, అంత వీరుడని వాళ్ళ నమ్మకం. ఆంధ్రదేశపు రౌడీ రాజుని, కేడి చక్రవర్తిని కదా మరి. మీరెవరు? మేము పని కోసం వెతుకుంటూ వచ్చాం సార్. మీరు దయగలవారని విన్నాను సార్. ఇక్కడ ఏదైనా పనిపిస్తారని. అలా అంటారా? ఓకే ఓకే ఓకే. మా తిండి పోతులు ఒకరిని కొడితే చెట్టు మీద పడ్డాడు, ఇంకొకరు కొడితే నూతులో పడ్డాడు. వాళ్ళకంటే మీరు బలవంతులు, మీకు నేను పని ఇస్తాను. కానీ మీరు చేయవలసిన పని ఒకటి, నన్ను బాగా చూసుకుంటా. చూసుకుంటాం సార్, మిమ్మల్ని బాగా చూసుకుంటాం. ఎస్, నన్ను బాగా చూసుకుంటే మా బాస్ తో చెప్పి మీకు ప్రమోషన్ కూడా ఇప్పిస్తాను. ఎవరు సార్ మీ బాస్? మోహన్ బాబు గారు అని. మోహన్ బాబు గారు? వారిని ఒకసారి చూడాలి సార్. చూడొచ్చు, తప్పకుండా చూద్దు గాని. పట్టుకో. ఇదేంటి బాబు, నేను 7 రోజులు రెక్కలు ముక్కలయ్యేటట్టు కష్టపడితే 6 రోజులకే కూలిస్తున్నారు. వాళ్ళు అనుకోలేదు జీడి పిక్కన ఊరికి నసెట్టెత్తనదైతే చేతిలో పెట్టింది అడుగుని సలా వెళ్ళిపో. మరి అది కాదు బాబు. ఏ నోరు పెగులుతుంది? డబ్బులు కావాలా? డబ్బులు కావాలా? తమదయ్య బాబు. ఆగురంగమ్మ, చూడండి సార్, మీ మీద భయంతో మీరు ఇచ్చిన డబ్బు తీసుకుని పెడుతోంది. ఆ ఒక్కరోజు కూలి కూడా ఇచ్చారనుకోండి, మీ మీద భక్తితో పెడుతుంది కదా. పోయేది మన డబ్బు కాదుగా. అలాగంటావా? ఏ క్యాషియర్ సార్, ఇంకో రోజు డబ్బు ఇచ్చేసి. మరి ఇంకేంటి? కొట్టుకో. దండాలు బాబు, వస్తాను. ఏంటయ్యా, డబ్బు నేను ఇస్తే ధనం నీకు పడితే ఏంటి? మీకు చూపు సరిగ్గా ఆడటం లేదు సార్. దండం పెట్టింది మీకే. అయితే అలాగంటావా? ఏ క్యాషియర్ ఏంటంటారు? వీళ్ళిద్దరిని పనులు చేసుకో. లోపలికి వచ్చి పేర్లు ఇవ్వండి అయ్యా. మీరు డబ్బులు తెప్పిస్తాను వెళ్ళండి అయ్యా. అబ్బా బాబాయ్, కోటలో బాగా వేశాం. ఈ ఎలుక బంటిని వీడిని పెంచే ఆ గుంటనక్కని ఓ కంట కనిపెట్టాలి, కక్ష తీర్చుకోవాలి. అవునబ్బాయి, ముందున్న ముసళ్ళ పండగ. నువ్వు ఎక్కడున్నావు? కొట్టుకంటే తిరిగి వస్తుంటే గుళ్ళో మన దేవుడు కనపడ్డాడు. నువ్వు ఎక్కడికో పని మీద వెళ్ళేవాడు? ఏదో పని మీద వెళ్ళాడు అంతే. అయ్యా, మేము ఊళ్ళో ఉండగా మీరు గుళ్ళో పడుకోవాలంటే? మా ఊరు వచ్చాక ఇంకో తోట ఉన్నారంటే ఊరుకోలేరు. సీతాలకు ఊళ్ళు మండిందో తీరేస్తుంది. ఊరుకోమా, అయ్యేం మాటలు. మీరు ఇక్కడే ఉండరు బాబు. నాకైతే ఇష్టం లేదు, కానీ మీరు ఎంతగా బలవంతం చేస్తున్నారుగా. తప్పుడు మరి. ఏం బాబాయ్? తప్పదు మరి, ఏం చేస్తాం, గుళ్ళోనే ఉందాం. ఏమిటమ్మా కంగారు పడిపోతాం? మళ్ళీ రేపు ఉంటాం. ఏం చేస్తాం, వీళ్ళు ఇంతగా అడుగుతున్నారు కదా, ఇక్కడే ఉంటాం బాబాయ్. అలా రా దానికి. ఎంతమంది కడుపు కొట్టి సంపాదించాడు, ఇంత పెద్ద ఎస్టేట్ ఏర్పాటు చేసుకున్నాడు. లక్ష్మీదేవికి దుష్టులన్నా దుర్మార్గులన్నా బాగా ఇష్టం అబ్బాయి. అందుకే వాళ్ళ పంచం చెప్తూ ఉంటాను. ఎలా ఉంది పని? మీ ఎస్టేట్ లో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది సార్. ఇంతమంది కూలీలకు అన్నం పెడుతున్న మోహన్ బాబు నిజంగా దేవుడు సార్. ఆయన మనం చూపిస్తా ఉన్నారు. చూపిస్తాం. ఆ మాట గుర్తుకొచ్చే తీసుకొచ్చాం. ఆంధ్రదేశపు రౌడీ రాజుని, కేడి చక్రవర్తిని. ఆ మాత్రం మాట నిలుపుకోకపోతే ఎలా? ఇతను అవును, చిన్నప్పుడు ఫోటో. మేము అడిగింది ఫోటో కాదు, మనిషిని. ఇప్పుడు ఫోటో చూశారు కదా, తర్వాత మనిషిని చూడొచ్చు. ముందు పని చూసుకోండి. ఈ ఆంధ్రదేశపు రౌడీ రాజుకి గుడ్డ పేరుకు చుట్టిన ఆవకాయ జాడి అంత బుర్ర ఉంది, కానీ అందులో ఆవకాయ పడ్డంత బుద్ధి కూడా లేదబ్బాయి. బాబు, చిన్నబాబు, బాబు, గిరిబాబు, మోహన్ బాబు, మోహన్ బాబు,
తెల్లగా తెల్లవారేదాకా లేకుండా ఏం చేస్తున్నారా ఇక్కడ? నేను కూడా లేకుండానే ఉన్నాను బాబు. ఆడెవడో వచ్చి నా నెత్తి మీద మధ్యల ధర వాయించాడు. దాంతో ఇంకా ఆ తాళాలు గింగరమంటున్నాయి నా చెవులో. గిరి, ఆ ఎడిట్స్ గురించి తెలుసా? వాళ్ళల్లో ఒకడు ఓసారి సిటీలో మన డిపోకి వచ్చాడు. అలాగా? నా ఎస్టేట్ లోకి వచ్చి నా మీదే కనయబడతాడా? తెలుగు వాళ్ళను చూసావా? చూసావా లేదా? చూసాను బాబు. ఆంధ్రదేశం రౌడీ రాజు కేడి చక్రవర్తి. నేను చూడకపోతే ఎవడు చూశాడు బాబు? వెరీ గుడ్. అయితే సాయంత్రం లోపుగా వాళ్ళని నా కాళ్ళ దగ్గర ఉంచకపోతే నీ చర్మం చేస్తాను. జాగ్రత్త. చర్మం నీదే. వాడు నేనెక్కడ చూశాను? ఏ కుర్రాలు, ఏంటయ్యా మీకోసం వెతుకుతున్నాను. ఏమైంది సార్? మన ఎస్టేట్ లోకి ఇద్దరు గుండాలు ప్రవేశించారయ్యా. ఏమిటి మీరుండే ప్రాంతానికి గుండాలు వచ్చారా? ఎవరో మహానుభావులు. మహానుభావులు దుర్మార్గ ముండా కొడుకుని పట్టుకుని నేను చెప్పేది అనవయ్యా. మీ గురువుని, ఆంధ్రదేశపు రౌడీ రాజుని, కేడీ చక్రవర్తి అయిన నన్ను వాయించి మరిపోయారు. అంతేకాదు మా బాబు గారిని మాతో మోగించి మరీ వెళ్ళారు. మంచి పని చేశారు. చెడ్డ పని చేశారు పోయి మంచి పని చేశారు. ఇప్పుడు బాబు గారు ఆర్డర్ ఏమిటంటే వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టమని ఆర్డర్ వేశారు. అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొట్టినట్టు? అదంతా మీకు అనవసరం. అయితే రాత్రి జరిగింది మీరు మాతో చెప్పడం అనవసరం. మాకు పూర్తి వివరాలు తెలిస్తే గానీ మేము ఏ పనిలోకైనా దిగం. రాబాయ్ అబ్బా ఆగండి, చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మన బాబు గారు ఆయన స్నేహితుడు మన కాటేజీలో కూర్చుని పూజ చేస్తున్నారా? పూజ? మందు తల్లి పూజ. ఆ వెధవులకి మందు కావాల్సి వచ్చిందో ఏమో. ఏ విధండి? వాడేనయ్యా ఆ గుండె వెధవులు. లోపల ప్రవేశించి ఆయన్ని ఇన్ని చెరువులకు బాధ చేసి ఉన్న తగిలేసి మిగిలిన ఇప్పుడు తిరిగి వెళ్ళిపోయారు. మీ ముఖం చూస్తుంటే మీరు చెప్పేది నిజంగా కనిపించడం లేదే. అబ్బా నిజమేనయ్యా, నా మొహం చూస్తే అలాగే అనిపిస్తుంది. కానీ నేను చెప్పేది నిజమయ్యా. వాళ్ళెవరు? మీరు చూసారా వాళ్ళని? అబ్బా ఆయనే ఉంటే మంగళ ఎందుకని నేను వాళ్ళని చూస్తే మీ దగ్గరికి వచ్చి నాకే ఏడిపెందుకయ్యా. బాబు గారు నన్ను పిలిచి ఏమాయ్ వెలుగుబంటూ నువ్వు వాళ్ళని చూసావా అన్నారు. పొరపాటు నోరు జారి గొప్ప కోసం చూసానండి అన్న. ఇప్పుడు వాళ్ళని పట్టు తీసుకురాకపోతే నా ప్రాణాలు తీస్తానని అంటున్నారు. అంచేత మీకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు నన్ను మీరు బాగా చూసుకుంటారని మాటిచ్చారు. అంచేత మీరు మాటిచ్చారా? ఇచ్చాం. మాటిచ్చారు కాబట్టి మీరు బాగా చూసుకుని నన్ను కాపాడాలి బాబు. మేము మాట తప్పం. మిమ్మల్ని బాగా చూసుకుంటాం. మా బాబాయ్ మనిషిని చూస్తే చాలు, వాడు తప్పు చేశాడో లేదో ఇట్టే వాసన పట్టేయగలడు. అవసరం పట్టేస్తా? ఖచ్చితంగా పెట్టగలను. కూలీలు నుంచో పెట్టేస్తా. ఏం బాబాయ్, ఓ చూపు చూసుకుందాం. బాగా చూసుకుందాం పద. వీళ్ళెవరో కాదు. ఇంకెవరు? మరి ఇంకెవరు? ఇదేటన్నా ఏం బాబు, నాకే టెరిక. ఏరా దొంగరయ్యాలా, నన్ను నెత్తిమే తబలా వాయిస్తావా? చిచ్చి, ఆంధ్రదేశం రౌడీ రాజుని, కేడి చక్రవర్తిని నేను నిన్ను కొడితే నాకు అవమానం. ఆయనకే బాధిస్తా. బాబు మరి రెండో వాడు ఆ రెండో వాడిని నేను వాసన పడతాను. గిరి, మన మీద చేయి చేసుకున్న ఇద్దరిని చిత్రహింస చేయింది అని తప్పు. గిరి, మామే చేసుకుంటారా? ఏరా, సంచిలో తక్కువ మొత్తం వేళ కొలబడుతున్నారు హాస్టల్స్. కారం దంచినట్టు దంచారు, దంచింది చాలు, ఇంకేం దంచుతారు బాబు? ఎరా ఏంటి బాబు కొనగొచ్చేస్తాను ఎట్లపోయి ఎత్తిపోతున్నావు? ఎలా పొలం ఆడితే ఎవరైనా సాగు డబ్బులు కట్టేటి? అసలు మిమ్మల్ని మూటలు కట్టింది ఎవరు? అది నాకే తెరిక, పై ఆఫీసర్ ఆయన తెరిక. బాబు బుద్ధి కట్టుకుని ఈ మధ్య ఇద్దరిని పనులు పెట్టుకున్నాం సార్. వాళ్ళిద్దరూ మమ్మల్ని ఎలా పార్సల్ చేసి పంపించారు. ఎవరు వాళ్ళు ఎక్కుంటారు?
అది నాకే తెరిక పై ఆఫీసర్ ఆయనకి ఎరిక చెప్పు. ఈ పాటికి మన చెట్లు కొడుతుంటారు బాబు. మిమ్మల్ని మమ్మల్ని మిమ్మల్ని వేలు ఇలా ఇలా అంటుంటేను ఆ వేలుకి ఏమన్నా మాయిదా రోగం వచ్చిందేమో అనుకున్నాం. ఏమిటి విషయం? అలాగే మనకి ఎక్కడికి వెళ్తున్నారే? ఇంకెక్కడికి? పనిలోకి. పనిలోక మిమ్మల్ని పనిలోంచి పీకేస్తున్నారా? మమ్మల్ని పనిలో నుంచి పీకేశారా? అంత దమ్మున్న మగాడెవడయ్యా? నేనే నేను అడిగింది నీ గురించి కాదులే, ఊరుకో. మగాడి గురించి. ఏమిటి? ఆంధ్రదేశపు రౌడీ రాజుని కేడి చక్రవర్తిని నన్నే పట్టుకుని ఎంత మాట మాట్లాడతారా? ఏయ్, మిమ్మల్ని పని నుంచి తీసేశాను. గొడ్డలు అక్కడ పారేయండి. ఆ? పారేయండి. ఏమిటి నువ్వే కదా గొడ్డలు పడమన్నావు. అంటే పారేయమంటే కాళ్ళ మీద బీట్ మీద నెట్ మీద పారేస్తారంటే మీరు. ఇగో మీతో పడలేను. మీ మొగాలు నాకు చూపించండి, పోండి. మమ్మల్ని మమ్మంటాను ఎవరు అయ్యా? ఇది మా యజమాని ఆజ్ఞ. యజమానులను నమ్ముకోకెలకబంటూ వాళ్ళు నిన్ను నిశ్చయంగా వాడుకుని పైకెక్కిన తర్వాత ఆకాలతోనే లాగి తంతారు. కాలుతో తిన్న చేతితో పెడతారు. యజమానుల సంగతి నాకు బాగా తెలుసు. ముందు మీరు ఇక్కడి నుంచి పోండి. మేము వెళ్ళాం. విప్లవంలో ఉదిస్తాం. పని వాళ్ళ భద్రత కోసం పోరాడతాం. ముందు నిన్ను చీల్చి చెందాడుతాం. ఆ తర్వాత యజమానుల పని పడతాం. అంతే. ఆ రాముణ్ణి గురించి భీముణ్ణి గురించి నువ్వు చెప్పిందంతా నిజమేనా? నిజం సార్. కావాలంటే ఒట్టేసి చేయగిలుతా. అక్షరం అబద్ధం అని తెలిస్తే దెబ్బేసి నీ తలగిల్లుతా. నిజం సార్. భీముడు అన్నం చంపిన మీరు దుర్మార్గులని, వెధవలని, కుళ్ళుబోతులని. వాళ్ళు తిట్టిన తిట్లన్నీ మళ్ళా నువ్వు తిట్టి తృప్తి పడాలనుకుంటున్నావా? నువ్వు విన్నదంతా అబద్ధం రా వెలుగు. ఆనాడు యేసుక్రీస్తు మంచితనాన్ని, ఈనాడు నా మంచితనాన్ని లోకం అర్థం చేసుకోలేదురా. అందుకే యేసుక్రీస్తులాగా మిమ్మల్ని సిలువ వేస్తారేమోనని భయం సార్. సిలువ వేస్తారనే భయమా లేక వెయ్యాలనే కోరిక నీకు? అమ్మమ్మమ్మమ్మ. లేదు సార్, ముమ్మాటికి భయం సార్. సరే, ఇప్పుడు నువ్వు నాతో చెప్పిన సంగతి అసలు నువ్వు వినలేదు. చిచి 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 చిచి. అసలు నేను వినలేదు, మీతో నేను చెప్పలేదు. లే. నలుగురు మనుషులను తీసుకెళ్లి భీముడి శవాన్ని శ్మశానానికి జరిపించు. తెల్లారేసరికి వాడి శవం కాటికి చేరకపోతే సాయంకాలానికల్లా నీ శవం ఏట్లో తెలుస్తుంది. సరే, అంతే కదా. సాయంత్రానికల్లా నా శవం ఏట్లో తేలాలి. నీ శవం కాదురా, భీముడి శవం. మేము శవమే కదండి, కాడి చేరాలి. మరి అంతే కదా. మీరు కన్ఫ్యూజన్ చేస్తారు, నన్ను కన్ఫ్యూజన్ అవుతారు. దండాలు సార్, దండాలండి. మందు పెడుతున్నారా? కొట్టండి సార్, బాగా కొట్టండి. ఈ ఆంధ్రదేశపు రౌడీ రాజుని, కేడి చక్రవర్తిని చిదుకొట్టారు సార్, చిదుకొట్టారు. ఎవరు? ఓ సుక్కే ఉండి చెప్తాను. రాస్కెల్, ఎంత ధైర్యంగా నీకు? నా గదిలోకి తాగొస్తావా? మనసు బాగలేక మందు కొట్టాను సార్. నా వాడుంటేనండి. సార్, ఆ రాముడుని భీముడిని దొంగ చెట్టుగా తుబగట్టి కాల్చి చంపాడు సార్. వాళ్ళ పక్కలో బయలే ఉన్నారు సార్. వాళ్ళే ఇంతకాలం మీ ఉప్పు పులుసు తిని బతుకుతున్నందుకు మీరు సుఖంగా ఉండేది సార్. అదే చాలా మంచి సలహా ఇచ్చావురా. ఒక చిన్న కోరిక ఉంది సార్. ఎంతో కాలంగా ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలని ఆశగా ఉంది సార్. అది మీ చేతుల మీద కట్టుబడితే ఈ పని మానేసి మీ విషయాలు ఎవరికి చెప్పకుండా ఆ ఇంట్లోనే పడుంటారు సార్. నా విషయాలు ఏమీ బయట పెట్టవా? ఎవరికి చెప్పరు సార్. తలుపులు వేసుకుని అందులో ఉంటాం. అయితే డబ్బు ఇస్తాను, ఇల్లు కట్టుకో. చిత్తం బాబు. బాబు జాగ్రత్తగా ఉండండి బాబు. ఆ భీముడు మిమ్మల్ని దుర్మార్గుడని, ఎగవని, చెండాడని, కూడని. ఈ పొగడ్తలు విని ఆనందించలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. వెళ్ళిరా. అలాగే దొరా బాబు. ఇంటి సంగతి మర్చిపోయానే. వెళ్ళిరా. నా దారే, వెళ్ళిరా. నా దారే, నా బాబే. ఇల్లు కాదురా, సమాధి కడతాను. నిన్ను, రాముణ్ణి, భీముణ్ణి కట్టగట్టి కైలాసం పంపిస్తాను. మీరు చైనా పోతలో ఉన్న తెలుగు వాళ్ళము. మా నేమ్ ఇస్ సుంచం. మేము డైమండ్
వ్యాపారం చేస్తాం. మీరు డైమండ్ వ్యాపారంలో కింగ్స్ అని తెలిసింది, మిమ్మల్ని కలుసుకున్నామని వచ్చితిమి. అలాగా ఆ, సంతోషం. ఈయన కొడుకు మీ బిడ్డడే కదా. నా కొడుకు తిట్టు కొడుకు అంటే చాలు. కొడుకు బట్టలకి మీరు ఉంటారు కదా అని వస్తే వ్యాపారం చేస్తున్నావా? మీరు వస్తున్నారని తెలిస్తే కాస్త ఆటా పాట కూడా ఏర్పాటు చేస్తాను. లేదు, మేము ఎక్కడికి వెళ్ళినా ఆట పాట మా వెంట ఉంటున్నాం. మీకు చక్కటి ప్రజెంటేషన్ తీసుకొస్తున్నాయి. ఈ నీళ్ళు ఇప్పుడు మందు వేసుకుంటారని కూడా పడి తిరుగుతున్నా. చెంచల్ గారు చించల్ గారు లేదు, చిన్న ఇల్లు కట్టుండే సమాధి కడతానన్నాడు. సమాధి అందులేరా రాముడు దేవుడితో చేయగలిపాడు ఈ ఆంధ్రప్రదేశ్ రౌడీ రాజు ఏది చక్రవర్తి. నువ్వు ఉండి చేతారు. మా బాబుని తీసుకెళ్లి చిన్న గదిలో పెట్టినా తాళం తప్ప పెద్దదే ఇల్లు పారిపోగలడు. ఇట్స్ ఆల్ రైట్. మోహన్ బాబు అక్బరానికి చెందిన శుభ సందర్భంలో సీతాకి రాముడికి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది? ఎలుగుబంటి నీకు కూడా బుర్ర ఉందా? నాకు లేకపోవడానికి ఈ ఆంధ్రప్రదేశ్ రౌడీ రాజు చక్రం